Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 360 points down ay 70,701 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 101 పాయింట్స్ డౌన్ ay 21,353 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 216 పాయింట్స్ డౌన్ ay 44,866 దగ్గర క్లోజ్ అయింది. ఫైనలీ జనవరి సిరీస్ ఇవాల్టితో ఎండ్ అయింది. నేను సిరీస్ గురించి మాట్లాడుతున్నాను. ఇవాల్టితో ఈ మంత్లీ కాంట్రాక్ట్స్ ఎక్స్పైర్ అయ్యాయి. అండ్ యాజ్ యూజువల్ లాస్ట్ గత 17 సంవత్సరాల్లో 11 సంవత్సరాల దగ్గరగా జనవరిలో నిఫ్టీ నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. అండ్ గత 5 సంవత్సరాల నుంచి వరుసగా నిఫ్టీ జనవరిలో నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. పర్టికులర్ గా గత సంవత్సరం అయితే హిండెన్బర్గ్ ఆరోపణలతో ఆదాని స్టాక్స్ భారీగా పతనం అవడం, ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ బ్యాంకింగ్ స్పేస్ లో కానీ నిఫ్టీలో కానీ ఒక బిగ్ నెగిటివ్ ఇంపాక్ట్ ని తీసుకొచ్చింది. బట్ ఈసారి అలాంటివేమి సడన్ అలిగేషన్స్ లేకపోతున్నా జస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ నిజంగా అంత వర్స్ట్ గా లేవు. మొత్తం ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఒక హాట్ టాపిక్ అయిపోయింది. సోర్సెస్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ తో ఇలా అని అలా అని హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా చాలా కథనాలు అయితే రన్ అవుతున్నాయి. ఎనీవే మొత్తానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో వస్తున్న సెల్లింగ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా మోర్ దాన్ 2,700 పాయింట్స్ దగ్గరగా ఫాల్ కి కాంట్రిబ్యూట్ చేస్తూ ఈ జనవరి మంత్ లో నిఫ్టీ బ్యాంక్ 7.5% దగ్గరగా నెగిటివ్ లో క్లోజ్ అవుతుంటే నిఫ్టీ 1.5% దగ్గరగా నెగిటివ్ లో క్లోజ్ అయింది. వినడానికి 1.5% ఈజీగానే కనిపిస్తున్నా ఈ జనవరిలో పెరిగి పడ్డం కారణంగా హైయెస్ట్ 22,124 నుంచి లోయెస్ట్ 21,137 సుమారు ఒక 1000 పాయింట్ల మధ్యలో ఈ మంత్ హై నుంచి లోకి ఫాల్ అయిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక ఇవాల్టి మార్కెట్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ వోల్టాలిటీ ఉంది. బట్ మరి నిన్న ఉన్నంత లేదులేండి. స్టార్టింగ్ మార్నింగ్ సెషన్ నుంచి ఫాలో అవుతూ ఉండడం, సెకండ్ హాఫ్ లో కరెక్ట్ గా ఇంకా మార్కెట్ క్లోజ్ అయిపోతున్న హాఫ్ అన్ అవర్ లో బిగ్ జంప్ అయితే కనిపించింది. ఒకవేళ ఎక్స్పైరీ కదా అని ఆ టైంలో ఎవరైనా పొజిషన్స్ ని క్యారీ చేసి స్టాప్ లాస్ ని పెట్టకుండా వదిలితే మాత్రం ఒక బిగ్ ఇంపాక్టే. బ్యాంక్ నిఫ్టీ చూడండి 45,082 నుంచి 44,400 కి ఆల్మోస్ట్ ఒక 600 పాయింట్స్ పైగానే పడి మళ్ళీ ఇంకొక 600 పాయింట్స్ దగ్గరగా పెరిగిపోయింది. బట్ నిన్నటి వోల్టాలిటీ పీక్ వోల్టాలిటీ. ఇవాళ కూడా పర్టికులర్ గా లాస్ట్ హాఫ్ లో ట్రేడర్స్ ని మార్కెట్ ఒక ఆట ఆడుకుంది. చెప్పాను కదా జనవరి మంత్ యూజువల్ గా నెగిటివ్ లోనే ఉండే మంత్. బట్ ఈసారి నేను ప్రీవియస్ మంత్ లో ఉంటున్న ప్రైస్ యాక్టివిటీతో ఈసారి ఖచ్చితంగా మార్కెట్ లో జనవరి మంత్ పాజిటివ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా వస్తున్న ఎంటైర్ సెల్ ఆఫ్ దాని బ్యాక్ ఎవరున్నారు నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కదా, హెడ్జ్ ఫండ్స్ అని అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు చేస్తున్న చేంజెస్ కారణంగా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా సెల్లింగ్ వస్తున్న మార్కెట్ లో మల్టిపుల్ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే రన్ అవుతూ ఉన్నాయి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కూడా ఫిబ్రవరిలో ఇన్వెస్టర్స్ తో మాట్లాడతారనేలా కూడా ఊహాగానాలు ఉన్నాయి కాబట్టి, అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి చూడాలి. దీని రిలేటెడ్ గా అఫీషియల్ గా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి ఇన్వెస్టర్ మీట్ పెట్టి క్లారిఫై చేస్తే బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్ నిన్న ఎఫ్ఐడిఏ డేటాని గమనించారా? ఎఫ్ఐఎస్ ఎంత భారీ మొత్తంలో సెల్ చేస్తున్నారన్న డేటా మనకి తెలుస్తుంది. నేను నిన్నటి వీడియోలో కూడా నేను మీకు స్టేట్మెంట్ చేశాను. ఒకవేళ డిఏఎస్ లో పెద్ద నెంబర్ బయింగ్ కనిపించి ఎఫ్ఐఎస్ కానీ సెల్ సైడ్ కనిపిస్తున్నారంటే ఇప్పుడు వస్తున్న సెల్ ఆఫ్ లో మార్కెట్ ని ప్రొటెక్ట్ చేస్తున్నది రీటైలర్స్ అని. రీటైలర్స్ డైరెక్ట్ గా డబ్బులు పెట్టట్లేదు, బట్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డబ్బులు పెట్టి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కొంత రిజర్వ్ పక్కన పెట్టుకుంటారు కదా కొంత డబ్బుల్ని, వాళ్ళు ఈ ఫాల్ లో మార్కెట్ లో ఆపర్చునిటీని అయితే చూస్తున్నారు. పర్టికులర్ గా నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో వచ్చిన మూని బట్టి చూస్తుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా ఎఫ్ఐఎస్ సెల్లర్స్ గా కనిపిస్తూ మోస్ట్లీ మ్యూచువల్ ఫండ్స్ ఆ సెల్లింగ్ క్వాంటిటీస్ ని అబ్జర్వ్ చేసుకుంటూ నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని అండ్ ఈవెన్ మార్కెట్ ని స్టెబిలైజ్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. బట్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా జరుగుతున్న సినారియో మీద మాత్రం ఇద్దరు బ్యాంక్ వాళ్ళు కానీ ఈవెన్ సెబీ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి, బికాస్ రిజల్ట్స్ లో అంత వీక్నెస్ లేకపోతున్నా మరి అంత వర్స్ట్ నెంబర్స్, ఇంకా దానికి మించిన వర్స్ట్ నెంబర్స్ గతంలో చాలా సార్లే పోస్ట్ చేసింది బ్యాంక్. బట్ ఆ టైమ్స్ లో లేని రియాక్షన్ 15% దగ్గరగా ఒక పెద్ద బ్యాంక్ ఫాలో అవుతున్నప్పుడు డెఫినెట్లీ దీని రిలేటెడ్ గా ఏదైనా ఉందా, దీని బ్యాక్ ఏదైనా స్టోరీ ఆర్ ఏదైనా ప్రీ ప్లాన్డ్ సెల్లింగ్ ఉందా అన్నది సెబీ వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ పర్టికులర్ స్టాక్ పరంగా ఎవరెవరు ముందుగానే షార్ట్ పొజిషన్స్ ని క్రియేట్ చేశారా, ఎవరెవరు దీని కారణంగా లాభం పొందారన్నది. అండ్ నిన్నటి వీడియోలోనే అనుకున్నాం కదా కొన్ని స్పెక్యులేషన్స్ కావాలని నెగిటివిటీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా స్ప్రెడ్ చేసే ప్రయత్నం కూడా హెడ్జ్ ఫండ్స్ చేశాయనేలా సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటూ చాలా డేటానే ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా. బట్ ఎనీవే జనవరి మార్కెట్ రిలేటెడ్ గా కొంత స్టెబిలిటీ రీటైలర్స్ దగ్గర నుంచి అయితే కనిపించింది. బికాస్ నిన్న 6,900 కోట్లకి సెల్ చేశారు, బట్ మంత్ మొత్తానికి 33,600 కోట్ల దగ్గరగా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి సెల్లింగ్ అయితే ఉంది. అందులో సగానికి పైగా అబ్జర్వ్ చేస్తున్నది డిఐఎస్, ఇండైరెక్ట్ గా రీటైలర్స్. మంత్లీ ఎస్ఐపి డేటా కూడా ఆ మంత్ కి పెరుగుతూనే వెళ్తుంది కాబట్టి ఆ డబ్బుల్ని డెఫినెట్లీ మార్కెట్ లో పెట్టాల్సి ఉంటుంది. అండ్ అదే సేమ్ మనీ మంత్ జనవరిలో ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ని కొంతవరకు మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేయకుండా ఆపగలిగింది. ఫ్రెండ్స్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ని మీతో చెప్పాలనుకుంటున్నాను, కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. రేపు మనకి మార్కెట్ హాలిడే, కానీ యుఎస్ మార్కెట్స్ ఉంటాయి, తర్వాత కూడా యుఎస్ మార్కెట్స్ ఉంటాయి. సో 2 యుఎస్ మార్కెట్ సెషన్స్ కి గ్లోబల్ మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి, తద్వారా మన గిఫ్ట్ నిఫ్టీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇప్పుడికిప్పుడు మీరు గిఫ్ట్
గిఫ్ట్ నిఫ్టీని చూస్తే అది పాజిటివ్ లో కనిపిస్తుంది మీకు మంచిగా 21,500 లెవెల్స్ అబోవ్ కనిపిస్తుంది. కానీ అది ఫిబ్రవరి మంత్ కి సంబంధించిన ఫ్యూచర్స్ కి రిఫరెన్స్ గా ఉంటుందని గుర్తుంచుకోవాలి. బికాస్ జనవరి మంత్ ఫ్యూచర్ ఎక్స్పైర్ అయింది కాబట్టి ఫెబ్ మంత్ కి సంబంధించిన ఫ్యూచర్స్ తోనే గిఫ్ట్ నిఫ్టీని కంపేర్ చేయాలి. ఏదైతే మీకు పాజిటివ్ కనిపిస్తుందో అది రియల్ కాదు. మీకు ఎంత పెరిగింది గిఫ్ట్ నిఫ్టీ అని తెలుసుకోవాలంటే గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఉందో చూడండి, ఫిబ్రవరి మంత్ ఫ్యూచర్ నిఫ్టీ ఫ్యూచర్ ఎక్కడ ఉందో చూడండి. రెండింటికి కంపేర్ చేసి మీరు కోరిలేట్ చేసుకోవచ్చు అసలు పెరిగిందా లేదా అని. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రీసెంట్ డేస్ లో చెప్తున్నదే, జనవరి 30 and 31 న ఫెడ్ యుఎస్ ఫెడ్ ఒక మీటింగ్ జరుగుతుంది అండ్ ఫిబ్రవరి 1 న మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు 3 days మార్కెట్ హాలిడే కదా, 26, 27, 28 తర్వాత 3 days కి లైక్ 29, 30 and 31 తర్వాత మనకి గవర్నమెంట్ బడ్జెట్ రిలేటెడ్ గా కూడా అప్డేట్ ఉంటుంది. ఆ బడ్జెట్ ఏం ఫుల్ బడ్జెట్ కాకపోతున్నా ఓటాన్ బడ్జెట్ అవుతున్నా స్టిల్ మార్కెట్స్ కి బడ్జెట్స్ కి ఒక చిన్న రిలేషన్ ఉంటుంది, ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుంది. కాబట్టి అది కూడా ఫిబ్రవరి స్టార్టింగ్ లో మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఫైనలీ నాకు ప్రెసెంట్ ఈ రీసెంట్ డేస్ లో మార్కెట్ ని అండ్ ఉంటున్న ఎఫ్ఐఎస్ నెంబర్స్ మొత్తాన్ని కూడా అనాలిసిస్ చేస్తే నాకు ఒకటి అర్థం అవుతుంది. ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా అండ్ ఈవెన్ ఎమర్జింగ్ ఈక్విటీ మార్కెట్స్ నాట్ ఓన్లీ ఇండియా ఇతర మార్కెట్స్ పరంగా కూడా కొంత సెల్ ఆఫ్ చేస్తూ చైనీస్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతున్నారు. దాని కారణంగా మన మార్కెట్స్ లో సెల్ ఆఫ్ వచ్చింది. దానికి తోడుగా హెచ్డిఎఫ్సి బ్యాక్ ఏదో సంథింగ్ అనేలా ఎవరో కావాలనే సెల్ చేయిస్తున్నారా, ఎందుకు మార్కెట్ లో అంత స్పెక్యులేషన్ పర్టికులర్ గా అంత స్ట్రాంగ్ బ్యాంక్ రిలేటెడ్ గా నెలకొందనేలా క్వశ్చన్ మార్క్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నాయి. మరి దానికి ఫిబ్రవరిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ ఇన్వెస్టర్ మీట్ లో ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందో చూడాలి. ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఫిబ్రవరిలో ఇన్వెస్టర్స్ తో మాట్లాడుతున్నారనేది కూడా నిన్న సోర్సెస్ ద్వారా వస్తున్న అప్డేటే. అండ్ ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ న్యూస్ లో కవర్ చేస్తాను. ఓవరాల్ ఈ మంత్ లో ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా చేస్తున్న బిగ్ సెల్లింగ్ ని కంప్లీట్ గా కాకపోయినా మెజారిటీ మోర్ దెన్ 50% వరకు ఆపగలిగింది. రీటైలర్స్ ఒక ఇన్వెస్ట్మెంట్ మనీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండడం, వాళ్ళ దగ్గర ఉన్న మనీని మోస్ట్లీ లార్జ్ బ్యాంక్స్ అండ్ ఇండెక్స్ హెవీ వెయిట్స్ లో నిన్న అండ్ ఇవాళ కూడా మోస్ట్లీ ఇన్వెస్ట్ చేస్తూ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ మార్కెట్ పరంగా నా వ్యూ రీసెంట్ టైమ్స్ లోనే చెప్పాను, ఇంత ఫాల్ వచ్చినప్పుడు మార్కెట్ లో రైజ్ ఆర్ పుల్ బ్యాక్ సాధారణంగానే కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడి నుంచి అయితే మార్కెట్ అంతలా ఫాల్ అయిందో అక్కడి నుంచి నియర్లీ 50% రీట్రేస్మెంట్ అయినా మార్కెట్ క్లోజ్ చేసి అబోవ్ వస్తున్నప్పుడే మార్కెట్ లో ఉంటున్న ఈ ఎంటైర్ ఫాల్ ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇంకా క్లారిఫికేషన్ ఇంకా క్లారిటీ కోసం అయితే 61.8% రీట్రేస్మెంట్ అలా చూసినప్పుడు 21,500 మినిమం మార్కెట్ క్లోజ్ అవ్వకుండా అప్ సైడ్ వచ్చి క్లోజ్ అవ్వకుండా మార్కెట్ నేను బులిష్ గా చూడట్లేదని చెప్పాను. ప్రీవియస్ గా మార్కెట్స్ ఫుల్ బ్యాక్ అయిన తర్వాత అగైన్ ఇప్పుడు డౌన్ సైడ్ అయితే కన్సాలిడేట్ అవుతున్నాయి. లెట్స్ సీ మార్కెట్ లో నిజంగా స్ట్రెంత్ ఉంటే రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న లో 21,130 ని బ్రేక్ చేయకుండా అప్ సైడ్ వచ్చి ఫస్ట్ 21,500 అబోవ్ క్లోజ్ అవ్వాలి. దెన్ అప్పుడు అట్లీస్ట్ 21,750 కైనా రేంజ్ బౌండ్ లో మూవ్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే 21,750 బ్రేక్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ క్లోజ్ అవుతుందో దెన్ అప్పుడు మాత్రమే మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ స్ట్రెంత్ ఎస్టాబ్లిష్ అయిందని మనం బిలీవ్ చేయొచ్చు. టిల్ దెన్ మార్కెట్ లో వచ్చే ఏ ర్యాలీ అయినా ఇంపార్టెంట్ లెవెల్స్ పైన క్లోజ్ అవ్వనంత వరకు నేను మార్కెట్ లో సెల్లింగ్ ఆపర్చునిటీ కోసమే చూస్తాను. ఇది పర్సనలీ నా వ్యూ. ఆల్రెడీ ప్రీవియస్ గా చాలా సార్లు నా వ్యూ ని షేర్ చేస్తూ వస్తున్నాను అండ్ చాలా సందర్భాల్లో కూడా రాంగ్ అయ్యాను. కాబట్టి ఎగ్జాక్ట్లీ ఈ వ్యూ మీద ఎటువంటి డెసిషన్స్ ని కూడా తీసుకోకండి. నా వ్యూ బ్యాక్ ఉంటున్న లాజిక్స్ ని రీసెంట్ వీడియోస్ లో మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. ఐ హోప్ నేను చెప్పాలనుకుంటున్న డేటా మీకు అర్థమైందని. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ పరంగా డేటాని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న డేటాని మాట్లాడుకునే ముందు గత కొద్ది కాలం నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో వస్తున్న ఫాల్ కారణంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఆర్ ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు రిలేటెడ్ గా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది సెల్ చేసేయాలా, హోల్డ్ చేయాలా, బై చేయాలా అని. ఫ్రెండ్స్, మేము జస్ట్ డేటాని మాత్రమే షేర్ చేస్తుంటాం. ఏది ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా రికమెండేషన్ కాదు. సో ఇది జస్ట్ డేటా పాయింట్ లోనే చూడండి. నేనే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కడ ఉంది? సుమారుగా 1430 దగ్గర ఉంది కదా. కొంత బ్యాక్ వెళ్ళండి, ఈ లెవెల్స్ కి ఎక్కడెక్కడ వచ్చిందని 2022 అక్టోబర్ అండ్ ఇదే సేమ్ లెవెల్స్ కి ప్రీవియస్ గా ఎక్కడ ఉందనేది ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ 2020 డిసెంబర్ ఆ పాయింట్ లో కూడా అక్కడే ఉంది కదా. ఆ పాయింట్ లో ఈ పక్కనే స్క్రీనర్ వెబ్సైట్ ఓపెన్ చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెట్టి ఆ పాయింట్ లో నెంబర్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్ ఎలా ఉంది, అసెట్ క్వాలిటీ ఎలా ఉంది, వీటన్నిటిని ఒకసారి కంపేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు మర్జర్ అయ్యాయి, మెట్రిక్స్ డిఫరెంట్ ఉంటాయి. బట్ ఓవరాల్ గ్రోత్ స్టోరీ రిగార్డింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైనా ఇంపాక్ట్ అయిందా అన్నది ఒకసారి చెక్ చేసుకుంటే దెన్ సెల్ చేయాలా లేదా అన్న దాని రిలేటెడ్ గా మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఫర్ మీ ఎప్పుడెప్పుడైతే గత సంవత్సరాల్లో 2022లో 2021లో 2020లో అంతకు ముందు కూడా ఈ లెవెల్స్ దగ్గర ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందో అంతకంటే చాలా బెటర్ గానే ప్రెసెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పొజిషన్ ఈవెన్ ఆఫ్టర్ ద మెర్జర్ ఉందనేది నా ఒపీనియన్. మరి ఎందుకు స్టాక్ ప్రైస్ ఫాలో అవుతుంది? దీని బ్యాక్ చాలా సోర్సెస్ నుంచి వస్తున్న అప్డేట్స్ అంటూ చాలా ఇన్ఫర్మేషన్ మార్కెట్ లో ఉంది.
ఉంది, హెడ్జ్ ఫండ్స్ అంటున్నారు, ఎఫ్పిఐస్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు తీసుకొస్తున్న నార్మ్స్ తో ఎఫ్పిఐ సెల్ చేస్తున్నారు అంటున్నారు. అండ్ కొంతమంది రిజల్ట్స్ బాగాలేవు కాబట్టి స్టాక్ లో ఫాల్ కనిపిస్తుంది అంటున్నారు. రీజన్ ఏదైనా ఉండొచ్చు. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ లో పబ్లిక్ లో అవైలబుల్ గా ఉన్న డేటాని నేను కన్సిడరేషన్ లోకి తీసుకొని చూసినప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంత ఫాల్ అవడానికి ఫండమెంటల్ రీజన్ మేబీ ఏదైనా సడన్ గా ఏదైనా మార్కెట్ లోకి రావాలి, కానీ యాజ్ ఆఫ్ నో గా ఉంటున్న అప్డేట్స్ ప్రకారం ఫండమెంటలీ అంత స్ట్రాంగ్ రీజన్ కనిపించట్లేదు. మరి వాళ్ళు 1500 దగ్గరగా బ్రాంచెస్ ని ఎక్స్పాండ్ చేస్తారన్నారు, అది చేయలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద మెట్రిక్స్ లో రిటర్న్ రేషియోస్ లో కానీ లిక్విడిటీ పరంగా ఉంటున్న నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ పరంగా కూడా వీళ్ళు పబ్లిష్ చేస్తున్న డేటా రీసెంట్ రిజల్ట్స్ లో అంత అట్రాక్టివ్ గా లేదు కదా. అంటే ఫ్రెండ్స్ ఇతర బ్యాంక్స్ కూడా పోస్ట్ చేసే నెంబర్స్ వాటి పరంగా కూడా అంత స్ట్రాంగ్ డేటా ఏం రాలేదు. అవి మహా అయితే 2-3 మహా అయితే ఒక 4% దగ్గరగా పడ్డాయి, మళ్ళీ రికవర్ అయిపోయాయి. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరిస్థితి అలా లేదు. సో దీని బ్యాక్ మేబీ సీరియస్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కనిపించుండాలి. బట్ వాళ్ళు సెల్ చేయడానికి లాజిక్ మేబీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ డౌన్ అయ్యారు. మార్కెట్ లో సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం హెడ్జ్ ఫండ్స్ ఏదైనా దీని బ్యాక్ ఉండి సెల్లింగ్ ని చేస్తున్నారా ఏదనేది పక్కన పెడితే ఫండమెంటలీ మనకు ఒక స్ట్రాంగ్ రీజన్ లేదు ఈ ప్రైస్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మనం ఎగ్జిట్ అవడానికి. కొత్తగా బై చేయాలనుకుంటున్న వాళ్ళని అడగాలనుకుంటున్న క్వశ్చన్, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైనా థ్రెట్ వచ్చిందా, లేక వాళ్ళు ఏమైనా క్రైసిస్ లోకి వెళ్ళిపోయారా, లేదు. లేకపోతే ఏదైనా స్ట్రాంగ్ కాంపిటీటర్ వచ్చి మొత్తం వీళ్ళ మార్కెట్ షేర్ ని తీసేసుకుంటున్నారా, అది కూడా ఏం కాదు కదా. వీళ్ళ మార్కెట్ షేర్ అలాగే ఉంది. డిపాజిట్స్ కూడా ఈ రీసెంట్ క్వార్టర్ లో గుడ్ గానే నియర్లీ డబుల్ డిజిట్స్ లో గ్రో చేశారు. ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ద బిగ్ బ్యాంక్స్ కి మోటే వాళ్ళకి స్ట్రాంగ్ ఉంటున్న కాంపిటేటివ్ అడ్వాంటేజ్ బ్రాండ్. హెచ్డిఎఫ్సి ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లో ఇప్పటికీ టాప్ లీడర్ గానే ఉంది, అలాంగ్ విత్ కోటాక్, ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్. సో మార్కెట్ లో ఫియర్ ఆర్ మార్కెట్ లో అన్సర్టనిటీ ఉంటున్నప్పుడు ఫండమెంటల్స్ ని, కంపెనీ బిజినెస్ ని ఆర్ బ్యాంక్ ఒక ఫ్యూచర్ ని, గ్రోత్ ని వీటన్నిటిని మైండ్ లో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, ఈ పాయింట్ లో కొందాం అనుకుంటున్న వాళ్ళకి నేను క్లియర్ గా ఇదైతే చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్ టైమ్స్ లో మేనేజ్మెంట్ ఈ విషయం మీద చాలా క్లియర్ గా ఉంది. మాకు గ్రోత్ కాదు మార్జిన్స్ ఇంపార్టెంట్ అంటున్నారు. హెచ్డిఎఫ్సి వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మర్జర్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద హెచ్డిఎఫ్సి బ్రాంచెస్ అన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ లా మారిపోలేదు. కొన్ని అలా ఉన్నాయి, ఆల్మోస్ట్ 560 అరౌండ్ అనుకుంటాను అలానే ఉన్నాయి. అవి మారడానికి ఆర్బీఐ దగ్గర నుంచి కొన్ని పర్మిషన్స్ రిలేటెడ్ గా వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. అండ్ బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ పరంగా కూడా ప్రీవియస్ గా చెప్పినట్టు 1500+ బ్రాంచెస్ పరంగా ఆ ఎక్స్పాన్షన్ కూడా కొంత బ్యాక్ వెళ్తున్నట్లయితే కనిపిస్తుంది. సో గ్రోత్ స్టోరీ ఏదైతే మార్కెట్ ప్రీవియస్ గా బిలీవ్ చేసిందో అది అలానే ఉండకపోవచ్చు. బట్ వీళ్ళు క్లియర్ గా చెప్తున్నది మార్జిన్స్ మాకు ఇంపార్టెంట్, క్వాలిటీ మాకు ఇంపార్టెంట్ రాదర్ దాన్ గ్రోత్ అని. ఫ్రెండ్స్ మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు మంచి గ్రోత్, మంచిగా లోన్ గ్రోత్ ఆర్ మార్జిన్స్ ని పెంచుకుంటూ, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ పెంచుకుంటూ 17%, 18% లో లోన్స్ ఇచ్చేస్తూ చాలా హై ప్రాఫిట్స్ ని పోస్ట్ చేసిన బ్యాంక్స్ ని మార్కెట్ మంచిగానే రివార్డ్ చేస్తుంది. బట్ ఆన్ డౌన్ ట్రెండ్ ఫైనాన్షియల్ గా ఏదైనా మార్కెట్ లో చిన్న క్రైసిస్ వచ్చినా ఎవరెవరైతే ఇలా రిస్క్ తీసుకుని గ్రో అయ్యారో వాళ్ళకే పెద్ద దెబ్బ తగులుతుంది. అసెట్ క్వాలిటీని స్టేబుల్ గా మెయింటైన్ చేసిన బ్యాంక్స్ కి ఇంపాక్ట్ ఆన్ ఎకనామిక్ డౌన్ టర్న్ చాలా తక్కువ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రిస్క్ రివార్డ్ కూడా బ్యాంకింగ్ స్పేస్ లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి టాప్ బ్యాంక్స్ తోనే మనం మోస్ట్లీ ట్రావెల్ చేయడానికి ప్రయత్నించాలి. అలా చూసినప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక అసెట్ క్వాలిటీ రీసెంట్ టైమ్స్ లో డిటోరియేట్ ఏం అవ్వలేదు, స్టేబుల్ గానే మెయింటైన్ అవుతుంది. అవుట్ ఆఫ్ దిస్ ఆల్ ఫ్యాక్టర్స్ ఎగ్జిట్ అవడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ లేదు. బట్ ఎంటర్ అవుతున్నప్పుడు మాత్రం ఒక లాంగ్ టర్మ్ వ్యూ తో ఎంటర్ అవ్వండి. ఇలా ఫాలో అయింది కదా ఇమీడియట్ గా రికవర్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు మాకు గ్రోత్ కాదు ఇంపార్టెంట్, మార్జిన్స్ అని. దానికి టైం పడుతుంది. నేను మినిమం 2 quarters మీన్స్ ఒక 6 months ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అట్లీస్ట్ స్టెబిలిటీ రావడానికి. అండ్ నేను చూసిన ఇంపార్టెంట్ సపోర్ట్ ఫర్దర్ గా బ్యాంక్ ఫాలో అవుతుంటే 1340 నాకు తెలిసినంత వరకు లాస్ట్ 3 years 4 years లో అదే ఇంపార్టెంట్ సపోర్ట్. ఈవెన్ ఇది బ్రేక్ అవుతున్న టువర్డ్స్ 1270 వరకు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఒకవేళ వాల్యూ జోన్ ఏది, సపోర్ట్ జోన్ ఏదని చూడాలనుకుంటే ఆ జోన్ వరకు మార్కెట్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా సపోర్ట్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ రీసెంట్ గా ఉంటున్న అప్డేట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు చెప్తున్నది ఎఫ్పిఐస్ కారణంగా, ఎఫ్పిఐ సెల్లింగ్ కారణంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో సెల్లింగ్ ఉంటుందని ఎవిడెన్స్ ఏం లేదు. అండ్ ఐడెంటిఫైబుల్ ప్రమోటర్స్ లేకపోతే సెబీ నార్మ్స్ దాన్ని ఇంపాక్ట్ చేయవనేలా అప్డేట్ చేస్తున్నారు. సో నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం ఈ ఐడెంటిఫైబుల్ ప్రమోటర్స్ అంటే ఏంటి, సెబీ సర్క్యులర్ ఏంటి, అది ఏం ఇంపాక్ట్ చేస్తుంది, వీటి గురించి మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. ఓవరాల్ ఎఫ్పిఐస్ రిలేటెడ్ గా మా దాంట్లో సెల్లింగ్ ఏం లేదంటున్నారు. బట్ పర్సనల్ గా నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా ఉంటున్న డెలివరీ వాల్యూమ్స్ వెరీ స్ట్రాంగ్ గా ఉంటున్నాయి. యావరేజ్ కంటే చాలా సిగ్నిఫికెంట్ గా ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి 52% హోల్డ్ చేస్తున్న ఎఫ్ఐఎస్ మాత్రమే అది క్రియేట్ చేయగలరు. బికాస్ డిఐఎస్ అంత పెద్ద మొత్తంలో సెల్ చేయాలనే థింకింగ్ వాళ్ళకు ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. మోస్ట్లీ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ యాక్టివిటీ అయితే ఉంది బట్ ఎవిడెన్స్ లేదనేలా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళైతే చెప్తున్నారు. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళే చెప్తున్నట్లు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా పబ్లిష్ అవుతుంది, సోర్సెస్ అని కాదు. లెట్స్ సీ వీళ్ళు ఒక ఇన్వెస్టర్ మీట్ ని కండక్ట్ చేస్తే ఇలాంటి సందర్భాల్లో అది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సెంటిమెంట్ పరంగా చూడాలి మరి ఆ డెసిషన్ వీళ్ళు తీసుకుంటారా లేదా అని. యాజ్ ఆఫ్ నౌ ఎక్స్చేంజెస్ లో కూడా వీళ్ళు ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్స్ కూడా అప్డేట్ చేయలేదు. ఐ హోప్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా మీకుంటున్న డౌట్స్ అయితే క్లారిఫై అయ్యాయని. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేస్తూ మీ వరకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ రైల్ టెల్ గురించి మాట్లాడుకోవాలి. 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి.
ఉన్నాయి. ఫస్ట్ వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి అండ్ దీంతో పాటు వీళ్ళ ఒక ఆర్డర్ గురించి కూడా అప్డేట్ చేస్తున్నారు. ఫస్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ప్రాఫిటబిలిటీలో స్లైట్ డిక్లైన్ కనిపిస్తుంది. దానికి రీజన్ మార్జిన్ డిక్లైన్ అవడం. బట్ ప్రీవియస్ క్వార్టర్స్ నుంచి మీరు గమనిస్తే నెంబర్స్ ని ట్రాక్ చేస్తున్న వాళ్ళు Q4 FY23 లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వీళ్ళు 50% అబౌవ్ దగ్గరగా గ్రోత్ చూపించారు రెవెన్యూలో. తర్వాత 24%, తర్వాత 34%, ఇప్పుడు 47%. చెప్పాలనుకుంటుంది రీసెంట్ క్వార్టర్స్ లో కంటిన్యూస్ గా వీళ్ళ రెవెన్యూ గ్రోత్ ఆన్ ఇయర్ కంపారిజన్ సిగ్నిఫికెంట్ గా ఉంది. లాస్ట్ వీళ్ళ 9 months రెవెన్యూ గ్రోత్ ఆల్మోస్ట్ 37% దగ్గరగా చూపిస్తూ కాన్స్టెంట్ గా వీళ్ళకి వచ్చిన ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తూ స్ట్రాంగ్ గా గ్రోత్ ఉండడం. రైల్ టెల్ ఆల్మోస్ట్ 250% దగ్గరగా పెరిగిపోయింది లాస్ట్ 1 year లో. బట్ స్టిల్ ఆఫ్టర్ ఈ నెంబర్స్ ఇలా పెరిగిందంటే కన్సిస్టెన్సీ ఇన్ రెవెన్యూ గ్రోత్ ఆన్ ఇయర్ కంపారిజన్ వీళ్ళు డెలివర్ చేయగలుగుతూ ఉండడం. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. నెంబర్స్ తో పాటు వాళ్ళకి 162.73 crores విలువ చేసే ఆర్డర్ నవోదయ విద్యాలయ సమితి దగ్గర నుంచి ఎన్విఎస్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, వాళ్ళకి కావాల్సిన ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఐటీ సొల్యూషన్స్ ని వాళ్ళ స్కూల్స్ కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనేలా త్రూ ఈ ఆర్డర్ వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. మంచి నెంబర్స్, ఆర్డర్ గెలుచుకున్నారంట. ఈ రెండు కూడా ఈ స్టాక్ ని వాళ్ళ పాజిటివ్ లో ఉంచింది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు గ్రో యాప్ లో యూఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటే దాన్ని ఇది జాగ్రత్తగా గమనించండి. బికాస్ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ని ఎయిదర్ అమ్మేనైనా అమ్మేయాలి ఆర్ ఇంకొక బ్రోకర్ కైనా ట్రాన్స్ఫర్ చేసుకోమని వీళ్ళైతే ఇక ఆ సర్వీస్ ని ప్రొవైడ్ చేయరనేలా ఎగ్జిస్టింగ్ ఉన్న మొత్తం యూజర్స్ కి కూడా చెప్తున్నారు. వాళ్ళకి ఇస్తున్న గడువు విత్ డ్రాల్స్ కి 31st March. సో 31st March తర్వాత విత్ డ్రాల్స్ ని వీళ్ళు ఎంటర్టైన్ చేయనని చెప్తున్నారు. కాబట్టి ఆ స్టాక్స్ ని ఇంకొక దానికి మైగ్రేట్ చేసుకోవచ్చు. దానికి కూడా ఒక డెడ్ లైన్ ఉంది. ఫైనల్లీ యూఎస్ స్టాక్స్ పరంగా మీరు ఈ బ్రోకర్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే బిఫోర్ 31st March లోపు మీ దగ్గర ఉన్న హోల్డింగ్స్ ని లిక్విడేట్ చేసి విత్ డ్రాల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో హైయర్ టీసీఎస్ అండ్ ఇతర ఫ్యాక్టర్స్ కారణంగా వీళ్ళు ఈ డిసిషన్ తీసుకున్నట్లు చెప్తున్నారు. సో ఇది నేను ప్రీవియస్ గా చెప్పడం మర్చిపోయాను. 2 days బ్యాక్ వచ్చిన అప్డేట్. బట్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకవేళ మీరు గ్రో యాప్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే యూఎస్ స్టాక్స్ లో, అమెరికన్ స్టాక్స్ లో, దెన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని లిక్విడేట్ చేసుకోవడమా ఆర్ ఇతర బ్రోకింగ్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడమా చేయాలి. ఇతర యాప్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. బట్ స్టిల్ మీరు చేసుకోవాలనుకుంటున్నారు, ఆ ప్రాసెస్ నాకు తెలియాలనుకుంటే చెప్పండి. ఒక డెడికేటెడ్ ఒక షార్ట్ వీడియో చేస్తాను ఎలా ఉంటుంది ప్రాసెస్ అని. అది ఈజీ ప్రాసెస్ అయితే కాదు. కొంత చార్జెస్ పోతే పోయాయి అనుకుంటే లిక్విడేట్ చేసుకొని విత్ డ్రాల్ అయితే చేసుకోండి. అండ్ దానికి వాళ్ళు ఇస్తున్న గడువులు ఏ టైం లోపు వాళ్ళు ఆపేస్తున్నారన్న మొత్తం డేటా మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఉంటుంది. నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ఒక పాయింట్ లో నియర్లీ 10% దగ్గరగా స్టాక్ పడింది కదా. నిన్న నెంబర్స్ వచ్చాయి అండ్ అగైన్ ఈ క్వార్టర్ లో కూడా మళ్ళీ వీళ్ళు నిరాశ పరుస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ బిగ్ ఇంపాక్ట్ అయితే ఇవాళ ఓపెనింగ్ లో కనిపించింది. బట్ లేటర్ కొంత రికవర్ అవుతూ ఓవరాల్ 5.5% దగ్గరగా మార్కెట్ లో క్లోజ్ అయింది. బట్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్ కామెంటరీ కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో, ఏ వీక్నెస్ అయితే ఉందో ఇక అక్కడతో ఎండ్ అయిందని, వర్స్ట్ ఈస్ బిహైండ్ అస్ అని, అండ్ మార్జిన్స్ 20% మార్కెట్ Q4 FY24 లోకి తీసుకొస్తారని, అండ్ ఫర్దర్ గా అప్పుల్ని పెంచుకునే ఆలోచనలో వీళ్ళు లేరని ఇలా లారస్ ల్యాబ్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారని. దీంతో పాటు వీళ్ళు స్లోవేనియాలో ఉంటున్న KRK వాళ్ళతో ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ ని ఫామ్ చేసుకుంటున్నారని, అందులో KRK వాళ్ళ దగ్గర 51% వాటా, లారస్ ల్యాబ్స్ వాళ్ళ దగ్గర 49% వాటా ఉంటుందని. వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో కలిసి వర్క్ చేస్తున్నారు. బట్ ఇతర కంట్రీస్ లో ఉంటున్న ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం ఇలా ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేస్తున్నట్లు వీళ్ళిద్దరు కలిసి బిజినెస్ చేస్తారనేలా కంపెనీ CEO డాక్టర్ సత్యనారాయణ చావా గారు అప్డేట్ చేశారు. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. జీ ఇన్వెస్టర్స్ కి ఇంకా స్టోరీ వినడానికి చాలా డేస్ పెండింగ్ లో ఉన్నట్లు అర్థమవుతుంది. ఆ డీల్ ని టెర్మినేట్ చేస్తున్నట్లు సోనీ వాళ్ళు చెప్పేశారు. అండ్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని జీ వాళ్ళు బ్రీచ్ చేశారు. కాబట్టి సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ లో $90 million జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కట్టాలనేలా కేసుని వేశారు కదా. ఇప్పుడు జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సోనీ వాళ్ళకి లెటర్ పంపిస్తున్నారు. మీ టెర్మినేషన్ ని వెంటనే వెనక్కి తీసుకోండి, దాన్ని క్యాన్సిల్ చేయండి అని. అండ్ లీగల్ గా ప్రీవియస్ గా NCLT వాళ్ళు సోనీ అలాగే జీ మెర్జర్ అప్రూవల్ ని చేశారు కదా. మెర్జర్ అవుతుంటే దాన్ని అప్రూవ్ చేశారు కదా. సో దాన్ని వాడుకుంటూ NCLT దగ్గరికి వెళ్ళి మీరు మెర్జర్ ని అప్రూవ్ చేశారు, బట్ వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు, మీరే ఎలా అయినా సరే మెర్జర్ అయ్యేలా చూడాలని జీ వాళ్ళు NCLT కి అప్రోచ్ అవుతున్నారు. అండ్ ఈవెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని బ్రీచ్ చేసినందుకు సోనీ వాళ్ళు జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళని $90 million అడుగుతున్నారా, దానికి కూడా లీగల్ గా ఫైట్ చేస్తారనేలా జీ ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి అయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో ఇంకా పిక్చర్ ఎండ్ అయిపోలేదు, ఇంకా స్టిల్ పెండింగ్ లోనే ఉందనే విషయాన్ని జీ ఎంటర్టైన్మెంట్ షేర్ హోల్డర్స్ గుర్తించాలి. మోస్ట్లీ సోనీ వాళ్ళు ఒక్కసారి వద్దనుకున్న తర్వాత బలవంతంగా వాళ్ళతో మర్జర్ చేయించే అవకాశం అయితే చాలా తక్కువ. బట్ స్టిల్ ఈ న్యూస్ ఇష్యూస్ అయితే మనకి త్వరగా క్లియర్ అయ్యేలా కనిపించట్లేదు. టైం టు టైం జీ అండ్ సోనీ రిలేటెడ్ గా ఇష్యూస్ కొనసాగుతూనే ఉండేలా కనిపిస్తున్నాయి. IOCL వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ దగ్గర నుంచి మోస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్స్ లో మంచిగానే గ్రోత్ డెలివర్ చేశారు. బట్ హిందుస్థాన్ పెట్రోలియం వాళ్ళు, అదే HPCL వాళ్ళు మాత్రం మార్కెట్ ని కంప్లీట్ గా డిసప్పాయింట్ చేశారు. 2000లో ఒకటి రిజల్ట్స్ బాలేవు, ఇంకొకటి డివిడెండ్ కూడా 25 రూపీస్ దగ్గరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే 15 రూపీస్ దగ్గరగా మాత్రమే డివిడెండ్ ని ప్రకటించారు. ఇంతకీ రిజల్ట్స్ లోకి వెళ్తే మార్జిన్స్ ని గమనించారా, సిగ్నిఫికెంట్ గా డౌన్ అయ్యాయి. దీనికి ప్రధాన కారణం వీళ్ళకి రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్ ఈ రెండు సెగ్మెంట్స్ ఉంటాయి. హై
హైయర్ అలొకేషన్ మొత్తం మార్కెటింగ్ సెగ్మెంట్ మీద ఉంటుంది. అక్కడ ఇంప్రూవ్మెంట్ లేదు వాళ్ళకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్ మార్కెట్ $15.5 దగ్గరగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే $8.5 దగ్గరగా మాత్రమే వచ్చింది. దీంతోనే మార్జిన్స్ ఫాలో అవడం, సిగ్నిఫికెంట్ గా ప్రాఫిటబిలిటీ డౌన్ అవుతూ, డివిడెండ్స్ కూడా వీళ్ళు రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ ప్రకారం 25 రూపీస్ పర్ షేర్ ఇస్తారని ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నది కాస్త మినిమం 40 రూపీస్ పర్ షేర్ దగ్గరగా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాంటిది 15 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని వీళ్ళు ప్రకటిస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఈ సెల్ ఆఫ్ కి మెయిన్ రీజన్. నెక్స్ట్ శక్తి పంప్స్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళకి గుడ్ న్యూస్, బికాస్ వీళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఆ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ గా వీళ్ళు ఆర్డర్స్ గెలుచుకున్నారు కదా, దాని రిలేటెడ్ గా బిజినెస్ ఎగ్జిక్యూషన్ రిలేటెడ్ గా కూడా రెవెన్యూస్ పెరిగాయి. అండ్ ఒక్కసారి డేటాని గమనించండి, ఇయర్ ఆన్ ఇయర్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో సిగ్నిఫికెంట్ గా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉందని. అండ్ మార్జిన్స్ పరంగా కూడా వస్తున్న ఇంప్రూవ్మెంట్ తో ఎర్నింగ్ పర్ షేర్ చూడండి, ఇది ఒక్కటి చూడండి సరిపోతుంది. లాస్ట్ క్వార్టర్ ₹3.20 దగ్గరగా ఉంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ ₹6 దగ్గరగా ఉంది. ఇప్పుడేమో ₹24.5 దగ్గరగా ఉంది. సిగ్నిఫికెంట్ జంప్ శక్తి పంప్స్ నెంబర్స్ లో అయితే కనిపించింది. దానికి తగ్గట్టే స్టాక్ ప్రైస్ కూడా పెరిగింది లేండి రీసెంట్ టైమ్స్ లో. బట్ దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని చూస్తున్నా శక్తి పంప్స్ నెంబర్స్ బాగున్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఐపీఓగా వచ్చి అందరి అటెన్షన్ ని తీసుకున్న టాటా టెక్నాలజీస్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు అరౌండ్ 5 o'clock. ఆ నెంబర్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను. ఓవరాల్ నెంబర్స్ కంపారిజన్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్, రెవెన్యూస్ లో చూస్తున్నా, మార్జిన్స్ లో చూస్తున్నా, ప్రాఫిటబిలిటీ సైడ్ చూస్తున్నా గుడ్ గ్రోత్ ని వీళ్ళు డెలివర్ చేశారు. సో ఓవరాల్ టాటా టెక్నాలజీస్ నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ టీవీఎస్ మోటార్ స్టాక్ అయితే ఫాలో అయింది, కానీ నెంబర్స్ బాగా లేవనుకోకండి. మీకు వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లోనూ ఆ డేటా కనిపిస్తుంది, వీళ్ళ రిలేటెడ్ గా ఎలాంటి గ్రోత్ వీళ్ళు డెలివర్ చేశారనేది. వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో మోర్ దాన్ నెంబర్స్ ఇంకొన్ని డేటా పాయింట్స్ ని మీరు గమనించవచ్చు. బట్ జస్ట్ నెంబర్స్ ని మీకు సింప్లిఫై చేసి నెంబర్స్ బాగున్నాయని చెప్పడం కోసం ఈ ఇమేజ్ లో చూపిస్తున్నాను. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ బెస్ట్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు మార్జిన్స్, హైయెస్ట్ ఎవర్ మార్జిన్స్ ని రిపోర్ట్ చేశారు. ఓవరాల్ టీవీఎస్ నెంబర్స్ బాగున్నాయి, బట్ స్టాక్ పడిందంటే అది జనరల్ మార్కెట్ రిలేటెడ్ ఉన్న ప్రాఫిట్ బుకింగ్ లో చూడండి, కానీ టీవీఎస్ మోటార్ వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేయలేదు. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఐఎక్స్ నెంబర్స్ కొంత బెటర్ గానే ఉన్నాయి, బట్ ప్రాబ్లం అంతా మార్కెట్ కి నెంబర్స్ తో కాదు, మార్కెట్ షేర్ గురించి. సో దాని రిలేటెడ్ గానీ ఇష్యూ అంతా కమింగ్ డేస్ లో ఎలా మార్కెట్ షేర్ ఉంటుందని. రీసెంట్ గా కూడా కేంద్ర మంత్రి, పవర్ అండ్ ఎనర్జీ రిలేటెడ్ ఉంటున్న మంత్రి కామెంట్స్ తో కూడా స్టాక్ పడింది. కాబట్టి మార్కెట్ ప్యూర్లీ నెంబర్స్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. కమింగ్ డేస్ లో కూడా మార్కెట్ షేర్ పరంగానే ఫోకస్ చేస్తుంది. నెంబర్స్ బాగున్నాయి. నెంబర్స్ తో పాటు ₹1 పర్ షేర్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. కాన్స్టెంట్ గా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఇది యాక్చువల్లీ ఇయర్ ఆన్ ఇయర్ లో మనం కంపేర్ చేయాల్సిన నెంబర్స్. అలా చూస్తున్నప్పుడు మంచి డబుల్ డిజిట్ గ్రోత్ ని అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ ఇంక్లూడింగ్ మార్జిన్స్ వీళ్ళు గుడ్ మార్జిన్ గ్రోత్ ని తీసుకురాగలుగుతుండడం. ఓవరాల్ ఐఎక్స్ నెంబర్స్ బాగున్నాయి. అండ్ ₹1 పర్ షేర్ డివిడెండ్ ని కూడా వీళ్ళు ప్రకటించారు. అలాగే ఇంకొన్ని బెటర్ గా నెంబర్స్ ని పోస్ట్ చేసిన కంపెనీస్ డేటా మీ ముందుంటుంది. ఇంటెలెక్ట్, డిజైన్, ఎరీనా మంచి నెంబర్స్ ఉన్నాయి. అక్రాస్ 3 సెగ్మెంట్స్ వీళ్ళు మంచి గ్రోత్ ని డెలివర్ చేశారు. ఈవెన్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే గ్రోత్ ని తీసుకొచ్చారు. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ వీళ్ళ గ్రోత్ కూడా సాలిడ్ గా ఉంది. నాట్ ఓన్లీ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, నెట్ ప్రాఫిట్, వీళ్ళ అసెట్ క్వాలిటీ కూడా ప్రీవియస్ టైమ్స్ తో పోలిస్తే బెటర్ గా ఇంప్రూవ్ చేసుకోగలుగుతుండడం నెంబర్స్ ని మనం పాజిటివ్ గా రీడ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ప్రీవియస్ స్పెషాలిటీ కెమికల్స్ వాళ్ళు కూడా రెవెన్యూలో స్లైట్ డిక్లైన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కనిపిస్తున్న మార్జిన్స్ లో వస్తున్న సూపర్ ఇంప్రూవ్మెంట్ కారణంగా నెట్ ప్రాఫిట్స్ డబుల్ డిజిట్స్ లో గ్రో అయ్యాయి. అండ్ ఏసీసీ మోర్ దాన్ మార్కెట్ ఎస్టిమేట్స్ కి వీళ్ళ నెంబర్స్ రీచ్ అయ్యాయి. రెవెన్యూలోను, మార్జిన్ లోను, నెట్ ప్రాఫిట్ లో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గుడ్ ఎక్స్పాన్షన్ అయితే కనిపించింది. నెక్స్ట్ టెక్ మహేంద్ర నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూస్ మీకు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 1.1% పెరిగినట్లు కనిపిస్తాయి, కానీ అది వన్ ఆఫ్. అది మనం రిమూవ్ చేసి చూస్తే రెవెన్యూలో కూడా మనకు అంత గ్రోత్ ఏం కనిపించదు. అండ్ స్టాక్ పరంగా ఉంటున్న ఇంకొక నెగిటివ్ పాయింట్ అక్రాస్ అదర్ నెంబర్స్ ని పక్కన పెడితే, రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిట్స్ వీటిని పక్కన పెడితే, డీల్ విన్స్ $381 మిలియన్ దగ్గరగా పోస్ట్ చేశారు. లాస్ట్ క్వార్టర్ అది $641 మిలియన్ ఉంది. అండ్ ఈవెన్ లాస్ట్ 12 months ఒక ట్రైలింగ్ డీల్ విన్స్ ని తీసుకున్న 51% దగ్గరగా డిక్రీజ్ అయింది. మ్యూటెడ్ నెంబర్స్, మ్యూటెడ్ డీల్ విన్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే ఇవి పోస్ట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా ఈ కంపెనీని నడిపే బాధ్యతను స్వీకరించిన మోహిత్ జోషి గారు ప్రీవియస్ గానే క్లియర్ గా చెప్పారు, నేనేం మాట్లాడినా ఏప్రిల్ 2024 లోనే మాట్లాడతానని. కాబట్టి ఇంకొక టైం, ఇంకొక 3 months ఇన్వెస్టర్స్ వెయిట్ చేయాలి తను ఎలా టెక్ మహేంద్ర అని ఇంకా అభివృద్ధి చేస్తారా అని. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా, ఇవాళ స్టాక్ పడింది బానే ఉంది, బట్ మంచి నెంబర్స్ ఉంటాయని ఎక్స్పెక్టేషన్ లో నిన్న 3% పెరిగింది. సో దీన్ని మనం కలిపి చూస్తున్నప్పుడు కొంత షార్ట్ సెల్ ఆఫ్ టెక్ మహేంద్ర రిలేటెడ్ గా కనిపించినట్టు. నెక్స్ట్ నిఫ్టీ, అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ వాళ్ళు గమనించారా, మల్టిపుల్ టైమ్స్ 21,240 దగ్గర సపోర్ట్ తీసుకుంది. అదర్గా కూడా అదే సపోర్ట్ ని గమనించవచ్చు. అండ్ అప్ సైడ్ 21,480 ప్రీవియస్ గా మీరు గమనిస్తే, ఇవాళ కాదు నిన్న అదే హై, ఇంపార్టెంట్ హై. సో ఆ రెసిస్టెన్స్ ఇంపార్టెంట్ గా నిఫ్టీ పరంగా మనం చూడాలి ఇమీడియట్ గా. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇవాళ 44,422, 44,540 ఈ జోన్ లో ఒక కన్సాలిడేషన్ ని ఫార్మ్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ అప్ సైడ్ కి వచ్చింది. కాబట్టి అండ్ ఫాలింగ్ టు డౌన్ సైడ్ ఈ లో బ్రేక్ అవ్వకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. బికాస్ నిన్నటిలో అంతకు ముందులో ప్రతి
ప్రతిసారి కూడా మార్కెట్ బ్రేక్ చేస్తూ పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ చేస్తూ వెళ్ళింది కాబట్టి ఈ లో ప్రొటెక్టెడ్ గా ఉంటేనే స్టెబిలిటీ బ్యాంక్ నిఫ్టీ పరంగా ఉంటుంది. ఎల్స్ ఫర్దర్ గా కూడా ఎక్కువ ఫాలో అవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 44,420ని జస్ట్ మైండ్ లో అలా ఉంచుకోండి. ఈ లెవెల్ అబోవ్ మార్కెట్ ఉంటేనే స్టెబిలిటీ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ కన్నట్టు. ఇక్కడ నుంచి టాప్ సైడ్ 45,270 అబోవ్ 45,480 అండ్ బిలో 44,740 బిలో. ఇప్పుడు మాట్లాడుకునే కన్సాలిడేషన్ రేంజ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా ఇంపార్టెంట్ లెవెల్స్ మనం గమనించవచ్చు. అండ్ కమింగ్ టు నిఫ్టీ రేంజ్ 21,200 to 21,900 ఇదే రేంజ్ నే గమనిస్తున్నాను. నేను పర్సనల్ గా 21,300 బిలో మార్కెట్ ఒకవేళ క్లోజ్ అవుతుంటే దాని రేంజ్ చేంజ్ చేసుకోవాలా లేదా, ఒక 100 పాయింట్స్ ముందుగా ఉన్నప్పుడే డెసిషన్ తీసుకుందాం. ఒకవేళ ఏదైనా కన్విక్షన్ ఉంది, ఏదైనా లాజిక్ ఉంది, ఇదే రేంజ్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నానంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్స్ రేంజ్ ని కూడా చేంజ్ చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. బట్ టిల్ దెన్ మోస్ట్లీ ఇంత ఫాలో అయ్యాక ఒక రేంజ్ బౌండ్ సార్ కొంత రివర్సల్ టువర్డ్స్ 21,500 ఆర్ 21,750 కూడా పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇదే రేంజ్ నే ఫర్దర్ గా కూడా కంటిన్యూ చేస్తున్నాను. బట్ 21,500 మార్కెట్ అబోవ్ క్లోజ్ అవ్వకుండా మాత్రం ఇంట్రాడే లో కూడా బులిష్ గా నేను పొజిషన్స్ తీసుకోవడానికి అసలు ఇష్టపడను. బికాస్ ఆన్ ఎవ్రీ రైస్ బిలో 21,500 మార్కెట్ లో సెల్ ఆఫ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది నా వ్యూ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.